అమెరికా జరిపిన దాడిలో ఇరాన్ అణు సామర్థ్యం దెబ్బతిందా లేదా? ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్లు ఈ పీస్ కాల్పుల విరమణ అంగీకరించిన తర్వాత ఇంకా చర్చ పెరిగింది. కారణం ఏంటంటే ట్రంప్ కానీ నెతన్యాహు కానీ తన ప్రజలకు చెప్పుకుంటున్నది ఏంటి, మేము ఈ యుద్ధ లక్ష్యం నెరవేరింది కనుక కాల్పుల విరమణ జరుపుతున్నాం. సో యుద్ధ లక్ష్యం ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ధ్వంసం చేయడం, ఇరాన్ ఇక అణుబాంబు తయారు చేయలేని పరిస్థితికి తీసుకెళ్ళడం. సో ఇది మొదటి నుంచి మా లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సాధించామన్నది నెతన్యాహు ట్రంప్ వాదన. కానీ ఇప్పుడు తాజాగా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను న్యూయార్క్ టైమ్స్, CNN ప్రచురించాయి. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇది అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్లో భాగంగా పనిచేస్తుంది. ఇటీవల ఇరాన్లోని ఫార్డూ, అలాగే నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైన దాడి జరిగాక US సెంట్రల్ కమాండ్, అంటే మిడిల్ ఈస్ట్లో అమెరికన్ ఎయిర్ బేసెస్లో ఉన్న సైనిక బలగాలతో కలిసి డ్యామేజ్ అసెస్మెంటు ఈ ఇంటెలిజెన్స్ విభాగం చేపట్టింది. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఎనాలిసిస్ అని. వీరు సేకరించిన సమాచారం ఆధారంగా చెప్తున్నది ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ డిస్ట్రాయ్ కాలేదు, ఇరాన్ అణు కార్యక్రమం డిస్ట్రాయ్ కాలేదు, డిలే మాత్రమే జరుగుతుంది అని. అంటే ఇరాన్ మళ్ళీ అణ్వాయుధాలు తయారు చేయగలిగే సామర్థ్యాన్ని పొందగలుగుతుంది అని. ఎందుకంటే ఈ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అంటే రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగం నివేదికది. అయితే ఈ నివేదికను ట్రంప్ కొట్టిపారేశాడు. ఈ నివేదిక ఫేక్ న్యూస్. న్యూయార్క్ టైమ్స్, CNNలు ఈ ఫేక్ న్యూస్లు ప్రసారం చేస్తున్నాయి, ప్రజలు ఈసరించుకుంటున్నారు వీళ్ళను అంటూ ట్రంప్ వాదన. కానీ ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే లేదు, కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయాయని. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ఈ వాదనను అమెరికన్ ఆర్మీ చీఫ్ కూడా ధృవీకరించడం లేదు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. మీకు అమెరికన్ ఆర్మీ చీఫ్ విలేకరులతో మాట్లాడుతూ ఏమన్నాడు, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్కు భారీ నష్టాన్ని కలిగించాం, అయితే పూర్తి నష్టము ఎంత అనేది ఇంకా అంచనా కాలేదు, పూర్తి కాలేదు, ఇంకా అంచనా వేస్తున్నాము అని అమెరికన్ ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు. సో ఇక్కడ 3 రిపోర్ట్లు. ఒకటి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లీక్ రిపోర్టేమో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం డిస్ట్రాయ్ కాలేదు, నష్టం మాత్రమే జరిగింది, దీనివల్ల కొంత డిలే జరుగుతుంది, ఇరాన్ సెంట్రిఫ్యూజెస్ మళ్ళీ యురేనియంని ఎన్రిచ్ చేయగలుగుతుంది, 400 టన్నులకు పైగా 60% మేరకు శుద్ధి చేయబడ్డ ఎన్రిచ్డ్ యురేనియంని ఇరాన్ ఈ ఫర్డూ, నటాంజ్, ఇస్ఫహాన్లపై దాడికి ముందే సురక్షిత ప్రాంతాలకు షిఫ్ట్ చేసింది అని. ఎందుకంటే ఈవెన్ శాటిలైట్ ఇమేజెస్ కూడా తెలిపింది అమెరికా దాడికి ముందు ఫర్డూ న్యూక్లియర్ సైట్ వద్ద 16 కార్గో ట్రక్స్ కనిపించాయి. సో అందువల్ల ముందుగానే ఈ 400 kgs ఆఫ్ యురేనియంను, ఎన్రిచ్డ్ యురేనియంను ఇరాన్ వేరే ప్రాంతాలకు తరలించింది అని. సో అందువల్ల ఎన్రిచ్డ్ యురేనియం అలాగే ఉండి సెంట్రిఫ్యూజెస్ కూడా ఉంటే మళ్ళీ ఎన్రిచ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నిజమే ఈ మిస్సింగ్ యురేనియం అమెరికాకు కన్సర్న్, రాబోయే కాలంలో ఇరాన్తో సంప్రదింపుల విషయంలో ఇది కీలక ఎజెండాగా ఉంటుంది అని. అందువల్ల వైస్ ప్రెసిడెంట్ ఏమో అలా అంటున్నాడు. ఇక డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏమో డిస్ట్రాయ్ కాలేదంటోంది. అమెరికన్ ఆర్మీ చీఫ్ ఏమో ఇంకా పూర్తిగా అసెస్మెంట్ కంప్లీట్ కాలేదు అంటున్నాడు. ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం కంప్లీట్ నష్టం జరిగింది, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పూర్తిగా నాశనమైంది అని చెప్తున్నాడు.
సో ట్రంప్ చెప్పేదానికి వైస్ ప్రెసిడెంట్ చెప్పేదానికి తేడా ఉంది. ట్రంప్ చెప్పేదానికి ఆర్మీ చీఫ్ చెప్పేదానికి చాలా క్వాలిటేటివ్ తేడా కనబడుతుంది. సరిగ్గా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పైన మొదటి నుంచి కూడా ఇదే డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ మార్చిలోనే అమెరికన్ సెనేట్ కమిటీకి ఇచ్చిన వాంగ్మూలంలోనే మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం ఇరాన్ ఆటం బాంబ్ న్యూక్లియర్ బాంబ్ అణుబాంబు తయారీ వైపుగా వెళ్ళడము లేదు అని రిపోర్ట్ ఇచ్చారు. లేదు ట్రంప్ ఐ డోంట్ కేర్ అని ఆమె 2 సార్లు విమర్శించాక ఇక ఆమెకు తప్పలేదు, ఇది డిస్టార్టెడ్ మీడియా రిపోర్ట్స్ నన్ను వక్రీకరించాయని చెప్పారు. సో అందువల్ల ట్రంప్ క్లెయిమ్స్ వీ షుడ్ టేక్ ఇట్ విత్ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్. ఎందుకు అనుమానంగా చూడాలి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే అఫీషియల్స్ తులసి గబార్డ్ ది డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వీళ్ళేమో పూర్తి స్థాయిలో ధృవీకరించని పరిస్థితి. ట్రంప్ ఏమో ఆల్రెడీ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. సో అందువల్ల ఈ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిపోర్టు మరి న్యూయార్క్ టైమ్స్ సిఎన్ఎన్లో లీక్ అయింది. న్యూయార్క్ టైమ్స్ సిఎన్ఎన్ ట్రంప్ వ్యతిరేక స్టాండ్ తీసుకునే మీడియా సంస్థలు, కానీ అదే సమయంలో వెరీ రిప్యూటెడ్ మీడియా సంస్థలు. సో నేషనల్ సెక్యూరిటీ పైన సంబంధించిన అంశాలపైన అంత ఇర్రెస్పాన్సిబుల్ కవరేజ్ చేసే పరిస్థితి ఉంటుందా అనేది క్వశ్చన్. అందువల్ల ఇప్పటికీ ట్రంప్ ఏం క్లెయిమ్ చేసుకున్నా, నెతన్యాహు ఏం క్లెయిమ్ చేసుకున్నా ఇరాన్కు భారీ నష్టం తగిలిన మాట నిజం, దాంట్లో ఏ డిస్ప్యూట్ లేదు. అన్ని రకాలుగా భారీ నష్టం తగిలింది. కానీ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం మాత్రం కంప్లీట్గా నాశనం కాలేదు. పైగా ఇప్పటి వరకు ఎన్పిటిలో ఉండడం వల్ల న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ఎంటిటీ ఐఏఈ ఇన్స్పెక్షన్లో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం నడిచింది. ఐఏఈ ఇన్స్పెక్షన్లో ఎన్పిటి రెజీమ్లో ఉంటే అణుబాంబు తయారు చేయడం సాధ్యం కాదు. అందువల్ల 60% వరకే ఎన్రిచ్మెంట్ చేయగలిగారు. కానీ ఇప్పుడు ఇరాన్ పార్లమెంట్ ఎన్పిటి నుంచి ఉపసంహరించుకునేలా చట్టం చేస్తానంటోంది. ఈ అమెరికా దాడుల తర్వాత ఇరాన్ రిజాల్వ్ పెరిగింది న్యూక్లియర్ బాంబ్. అందువల్ల ఇప్పుడు గతంలో ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసిందా లేదా భిన్నమైన కథనాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తయారు చేస్తుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.